హాయ్ ఫ్రెండ్స్, మా ఊరి సాంబార్, మా ఊర్లో సాంబార్ ఎలా చేసుకుంటారో చూద్దాం. పల్లెటూరు వంటలు గుమగుమ ఉంటాయి కదా, ఒకసారి చూసేద్దాం. కందిపప్పు తీసుకోవాలి, ఒక కప్పడం, టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు, సోరకాయ, కళ్యామాకు, పిడికడు చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి. మనము ఉడకబెట్టిన కందిపప్పు మేము ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాము. ఒక డేక్ష తీసుకొని 2 పావుల నూనె పోసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. బిర్యానీ ఆకు, మసాలాలు అన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత గాయస్, పట్ట, లవంగాలు, ఇంకా బిర్యానీ మసాలా అంటే మనకు తెలిసిందేనా. ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేసుకొని, కరివేపాకు వేసుకొని ఎర్రగా వేగాక మనం కొంచెం 1.5 స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత కలుపుకొని చెంచాడు అల్లం వేసుకోవాలి. చెంచాడు అల్లం వేసుకొని బాగా వాసన పోయేదాకా కలిపి సొరకాయ ముక్కలు దాంట్లో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా కలిపి మూత పెట్టేయాలి ఫ్రెండ్స్. మూత పెట్టి తీసిన తర్వాత ఉడికిన తర్వాత కారం వేసేసుకోవాలి, 2.5 చెంచాలు. తర్వాత చింతపండు మనం కలిపింది పోసుకొని ఒక గ్లాసెడ్ నీళ్ళు పోసుకోవాలి, మనకు కొంచెం వాటర్ ఉండడానికి. తర్వాత అది ఉడికిన తర్వాత టమాటా ముక్కలు కొంచెం వేసుకున్న తర్వాత ఉడకబెట్టిన మన పప్పు ముందు ఏదైతే ఉడకబెట్టామో దాన్ని వేసేసుకోవాలి ఫ్రెండ్స్. వేసేసుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకొని కాసేపు మసలనిచ్చిన తర్వాత బంద్ చేస్తే వేడి వేడి సాంబార్, మన ఊరు సాంబార్ రెడీ.